శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే మా గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావడం, డబ్బు, వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు దోషాలు, విదేశీ ప్రయాణం కోసం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, వివాహం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, నాగదోష నరఘోష సమస్యలు, సినీ ఫీల్డ్ గురించి, విడాకులు, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, రాజకీయం, ప్రమోషన్ గురించి, శత్రు వశీకరణ, చెడు ప్రయోగాలు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేక పూజలు చేసి మా గురువు గారు 100% పరిష్కారాన్ని చూపిస్తారు. ఎటువంటి సమస్యలకైనా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారు గోపీరాజు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9815559967. రాత్రి 9 గంటల్లోపు కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. జరిగేది ఇదే. వాస్తవాన్ని గ్రహించండి. ఏం జరగబోతుందో వీడియోలో చూసి అయితే తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువ లోనవుతుంటారు. అప్పటి ఆ తరుణంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, మాటలు అదుపులో ఉంచుకుంటే వీరి యొక్క జీవితం మరొక్కలాగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి ఎదుటి వారి మీద ఎంత కోపం ఉంటే అంత కోపం కట్టలు తెంచుకుని చూపిస్తుంటారు. అందులకు గాను కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇబ్బందులే ఎదురయ్యాయి. తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు. ఈ రోజున రాత్రి 9 గంటల్లోపు ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోతుంది. మీరు ఊహించని విధంగా మిమ్మల్ని చాలా కాలంగా మిత్రులుగా భావిస్తున్న ఒక శత్రువు మీ వద్దకు వస్తాడు. రావడం మాత్రమే కాదండి, మీ జీవితంలో ఒక అల్లకల్లోల సిచ్యుయేషన్ సృష్టించబోతున్నాడు. మీకు దగ్గర ఉన్నట్లుగా, మీ యొక్క మేలుని కోరుకుంటున్నట్లుగా ఎక్కువగా నటిస్తాడు. మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నవారు. మీ దగ్గరకొచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు. మీతోనే చేయిస్తారు. వారు వద్దు అన్నట్లుగా నటిస్తారు. మీ అంతటా మీరుగానే ప్రోత్సహించి మీరే వారికి మీ అంతటిగా ధన సహాయాన్ని చెయ్యడం, మాట సాయం చెయ్యడం, కానీ వారి యొక్క పనిని 100% మొత్తంగా మీ యొక్క భుజాల మీదకు ఎత్తుకుని మీరే మీ ద్వారానే చేసేస్తారు. ఇందులకు గాను ఒక ప్రణాళికతోనే వచ్చారు. అటువంటి వ్యక్తుల గురించి ఒక్కసారి పునరాలోచన చెయ్యండి. ఆగి ఆలోచించండి. ఏదైనా సాయం చెయ్యడం మంచిదే, కానీ ఎంచిపోసిన బూడిదలో పొయ్యకూడదు. ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వారి వల్ల మీకు మంచి జరిగిందా, మీ మనసు కాస్తంత అయినా ప్రశాంతంగా ఉందా, మీ మనసుకు ఊరట కలిగిందా, వారితో ఉన్నప్పుడు మీ మనసు చెప్పిన మాటను ఆలకించే వారిలాగా ఉంటున్నారా, మీ నిర్ణయాల మీద వారి యొక్క ప్రభావమే ఎక్కువగా ఉందా, వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా, ఇలా ఒక్కసారి అయినా ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలో ఇటువంటి ప్రశ్న ఈ రోజునైతే తలెత్తుతుంది. కానీ ఆ యొక్క ప్రశ్నను మనస్సుతో ఆగి ఆలోచిస్తే ఈ రోజు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ రోజు ఊహించని విధంగా అటువంటి శత్రువును కనుగొనే అవకాశం భగవంతుడే మీకు ఇచ్చాడు. వారు సహాయం అర్థించి వచ్చారు. కానీ ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన. ఎందుకంటే చాలా కాలంగా వారు మీతోనే ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు. ఈ విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది. ఈ రోజు ఎటువంటి సాయం కానీ, మాట సాయం కానీ, నిర్ణయం కానీ అస్సలు తగదు. వారి విషయంలో నిర్మోహమాటంగా వారికి లేదు అనే విషయం చెప్పేయండి. మా వల్ల చేత కాదు అనే విషయం చెప్పేయండి. నాంచొద్దు. మనోచాంచల్యత ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చే ప్రమాదం కూడా ఉంటుంది. కావున ఇప్పటి ఒప్పు రేపు తప్పు, రేపటి ఒప్పు ఈ రోజు ఒప్పు. ఈ విషయాన్ని గ్రహించండి. నిర్మోహమాటంగా వారికి తెలియచెప్పండి. మిగతా అంశాలు చూస్తే పెట్టుబడులకు ఈ రోజు చేసే ప్రయత్నం ఫలిస్తుంది.
డబ్బు సమకూరుతుంది. వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అవ్వచ్చు. ఈ రోజు దినఫలాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు లేదా బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టొచ్చు. వాహనం కొనుగోలు చేస్తారు, జాగ్రత్త. కొంతమంది గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కావచ్చు. ఇలా ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు జరుగుతుంది. ఈ రోజు దినఫలాల్లో విదేశాల్లో ఉంటున్న వారికి వృత్తిరీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. నిరాశ చెందొద్దు. ఎటువంటి వృత్తులు ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నాకే పరిస్థితులు అనుకూలంగా మారతాయి అనే విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహితులకు సంబంధించి కూడా శుభవార్త వినబోతున్నారు. అయితే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు సాటిస్ఫాక్షన్ లేని ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని 100% ఉపయోగించుకోండి. చిన్న అవకాశమే భవిష్యత్తులో మంచి రాణింపు ఇస్తుంది. చిన్న మెట్టు ఎక్కుతూ పెద్ద మెట్టుకు ఎక్కగలుగుతారు. భగవంతుని ఇచ్చ ఇలాగే ఉంటుంది. కావున కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం.